నిన్న నిధి అగర్వాల్ అంతా చెప్పినా కూడా అసలు స్టార్ట్ అయింది నిధి అగర్వాల్ ఇష్యూ. మళ్ళీ నేను నెట్ వచ్చింది ప్రభాస్ ఈవెంట్లో అక్కడ మళ్ళీ అదే జరిగితే మొత్తం ఇప్పేసి ఏదైతే చూసుకొని వస్తా అంటే ఇప్పుడు అమ్మాయిలు కూడా బయటకు వచ్చి మాట్లాడాలి. శివాజీ గారి సైడ్ ఉండాలి, లేకపోతే ఇండస్ట్రీ పెద్ద ఇప్పుడు నాగబాబు గారు ఎందుకు అంత ఏమన్నా నాగబాబు గారు శివాజీ సైడ్ వస్తే మళ్ళీ నేహారికకి పేరు ఏడొస్తుందని చెప్పేసి ఆయన అటు సైడ్ నుంచి నడుపుకొని వస్తున్నాడు. నేను ఒకటే చెప్తున్నాను, నాగబాబు గారు మీరు సైలెంట్ అయిపోండి. చాలా విషయాల్లో దూరి మా మెగా ఫ్యామిలీ పరువు చేయకండి దయచేసి. ఎందుకంటే మా పవన్ అన్న ఒక స్థాయిలో నిలబడ్డాడు, మా చిరంజీవి గారు 30-40 సంవత్సరాలు నిలబడి ఒక మనిషి ఎలా నిలబడాలని ఒక చరిత్ర ఉంది మాకంటూ. పవన్ అన్న 15 సంవత్సరాలు రోడ్డు మీద గుప్పించుకుంటే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు. మీరు వచ్చి ఇలాంటి సెన్సిటివ్ విషయాలంతా లేదు, అమ్మాయిలకు స్వేచ్ఛ లేదంటే అమ్మాయిల స్వేచ్ఛ ఎవరన్నా ఆయన స్వేచ్ఛ గురించి మాట్లాడారా? అట్లా అని చెప్పేసి మొత్తం ఇబ్బంది పోతా ఉంటున్నా. ఏ హీరోయిన్ అన్న సాయిపల్లి ఇప్పుడు రణబీర్ కపూర్ మంచి శ్రీరాముడు సినిమా చేస్తున్నాడు, అందులో సీత క్యారెక్టర్ చేస్తుంది. ఏ రోజు కానీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో ఒక్క ఫోటో అని చెత్తగా పెట్టిందన్న ఆమె ఈరోజు నెంబర్ 1లో లేదా? చెప్పండి. ఇట్లా ఎక్స్పోజింగ్ చేస్తేనే మీరు హీరోయిన్లు అయిపోతారా? ఏ సాయిపల్లి ఇలాగ ఉండొచ్చు కదా? చెప్పండి. రష్మిక మందాన ఉన్నారు కదా కొంతమంది, సౌందర్య, ఆ కాలంలో సావిత్రి, వీళ్ళందరూ అయ్యారు కదన్నా. ఇప్పుడు ఎందుకన్నా ఈ జనరేషన్లో ఏదో అన్ని ఇప్పుకుంటేనే ఛాన్సులు వస్తాం. 18 years 19 yearsలో మంచిగా వస్తారన్న వీళ్ళు. ఈరోజు వచ్చింది ఒక అమ్మాయి, ఆ అమ్మాయి ఏదో శ్రీకాంత్ కొడుకు సినిమాలో చేసింది, అలా పద్ధతిగా వస్తారు. అది అక్కడ 20 దాటిందంటే చాలు ఇంకా అన్ని డ్రెస్సులు ఊడిపోతూనే ఉంటాయి. మెల్లమెల్లగా ఒకటి తగ్గించుకుంటూ వస్తారు. ఒక్కటి చెప్తున్నాను, మీరు నిండుగా ఉండండి. ఛాన్సులు మీ దగ్గర టాలెంట్ ఉంటే సాయిపల్లి ఏం చూపించిందని చెప్పి ఈరోజు ఆ స్థాయిలో ఉంది. నెంబర్ 1 సినిమా రణబీర్ కపూర్ సీత క్యారెక్టర్ చేస్తుంది, ఏ రోజు ఎక్స్పోజింగ్ ఇవ్వలేదు. శివాజీ గారు చెప్పేది అదే, అలా నిండుగా ఉండండి. మీరు సామాన్లు అన్న దాన్ని పట్టుకొని రోజు ఆయన్ని ఎవరు పడితే వాడి నీకేం హక్కు ఉంది అంటే మరి నాకేం హక్కు ఉందని మీరు ఇన్ని మైకులు పెట్టారు? చెప్పండి. ఒక పబ్లిక్ ఒపీనియన్ చెప్పడానికి ఎవరైతే ఉందన్నా, సెలబ్రిటీ అయితే ఉంది, ఎవరైతే ఉంది. నేను ఒకటే చెప్తాను, ఆడు కూడా అంతే. ఆయన పేరు ఎప్పుడు నా అన్వేషణ. ఏందన్నా ఒక శివాజీ గారు ఆ స్థాయిలో ఉన్న ఒక సెలబ్రిటీని లంజా కొడుకు గింజా కొడుకు అంటాడు. ఆడు ఏందన్నా ఆయన మనిషి, ఆయన ఎంత కష్టపడి ఉంటాడు ఆ స్థాయికి రావడానికి. ఒక మనిషిని తిట్టే హక్కు ఎవరిచ్చారన్న ఆయనకి? ఆయన తిరిగి అంటే ఒక సెలబ్రిటీ. ఇప్పుడు ఆయన ఆ వీడియోని పెట్టుకొని ఎంతమంది ట్రోల్ చేస్తున్నారు ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో. సీతని రేప్ చేశారంటాడు నా అన్వేషణ. ఏం మాటలు మాట్లాడుతున్నాను? వీళ్ళందరినీ మీరు వాళ్ళ ఫాలో అయ్యేలకు చెప్తున్నారు. 25 లక్షల మంది ఇన్స్టాలో అక్కడ ఇక్కడ చేసి ఏదో ఫాలో అవుతున్నారు. సడన్గా రియాక్ట్ అవ్వండి, మొత్తం బ్లాక్ చేసేయండి, రోడ్డుకు తీసుకురండి అలాంటి మనుషుల్ని. మన పురాలని మన వాళ్ళని ఇట్లా కించపరిచి సీతని రేప్ చేశారు అంటాడు వాడు. ఏందన్నా ఇంకా మనకేం వాల్యూ ఉంది? మన ఇండియన్ దేని చూసి గౌరవిస్తారు అదర్ కంట్రీస్? మన పద్ధతులను చూసి. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఏమైనా ఉందా? నేను అందుకే చెప్తున్నాను, నా సపోర్ట్ మాత్రం శివాజీ గారికి. ఆ రోజు ఐబొమ్మ రవిలో ఎట్లా నిలబడలేదు. సరే ఓకే, ఎక్కడో ఇండస్ట్రీ లాస్ అవుతుంది, వాళ్ళ కష్టాన్ని దోచుకుంటున్నారు అన్నారు, ఓకే. బట్ ఈరోజు ఈ విషయంలో శివాజీ గారు మాట్లాడిన మాట తప్పవచ్చు, సామాన్లు అని. బట్ అలా మాట్లాడితేనే ఈరోజు అది అంత పెద్ద ఇష్యూ అయింది. కొంతమంది యదవనా కొడుకులకి ఆ రోజు నిధి అగర్వాల్ గారు ఎవరైతే బాగా పైన వచ్చి దూకారో ఆ యదవులకు చెప్పాలంటే సామాన్లు అనే ఓటు వాడితేనే అర్థమవుతుంది. వీళ్ళందరూ ఎవరైతే అనసూయకు మాట్లాడి అర్హతుందా అన్న చెప్పండి, నాగబాబు గారికి మాట్లాడి అర్హతుందా? వీళ్ళందరూ ఈరోజు వచ్చే డ్రెస్సుల గురించి మాట్లాడి ముందు మనం చూసుకోండి, మన ఫ్యామిలీ చూసుకోండి, మన కూతుర్ని చూసుకోండి. అవన్నీ వదిలేసి శివాజీ గారిని తిట్టే అంత అర్హుందా మీకు? చెప్పండి. ఆడవాళ్ళకి ఫ్రీడమ్ అంటే డ్రెస్సులు ఒకటేనా? రెండు వేసుకుంటే ఫ్రీడమ్ లేదా? ఏంటన్నా డ్రెస్సులు ఎప్పుడు కానీ ఆడకుండా ఫుల్గానే వేసుకోవాలన్నా. డ్రెస్సులు ఇచ్చినట్టు మాత్రం ఫ్రీడమ్ అన్న. బయటకు వచ్చి మంచిగా గాలి పీల్చి అనుకున్న చోటుకి వెళ్ళి మనం అనుకున్న ఎంజాయ్ చేస్తే అది చాలు ఫ్రీడమ్. డ్రెస్సులు ఇప్పితేనే ఫ్రీడమ్. మగవాళ్ళ చూపుల్లో ఉంది వేసుకున్న డ్రెస్సులు లేదని చెప్పేసి అంటున్నారు. నేను అదే అంటున్నా. ఇప్పుడు సాయిపల్లి ఉందన్న నెంబర్ 1 హీరోయిన్ గారు. చెప్పండి, మా అమ్మాయి ఏ డ్రెస్ ఇప్పిందని చెప్పి మగవాళ్ళు ఈరోజు అంత సపోర్ట్ చేస్తున్నారు. ఆయన శివాజీ గారు మంచిగానే చెప్పాడు, ఆ రోజే చెప్పేశాడు ఈ పాయింట్ ఆన్సర్. ఫస్ట్ బాగానే ఉంటుంది, నిన్ను చూసినప్పుడు బాగానే మూడ్ వచ్చింది అనేసి అంటారు, తర్వాత పక్కన పోయి జూడి ఎంత గలీజ్ డ్రెస్ వేసుకొచ్చిందో అని అంత నీట్గా అందరికీ అర్థమయ్యేలాగా చెప్తే ఆయన చెప్పిన ఒక ఓటుని పట్టుకొని సామాన్లు అని చెప్పేసి ఏందన్నా. సో ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలి